నమస్కారం. మన ఉత్పాదకతను పెంచుకోవడానికి ఎప్పుడూ టైంని ఎలా మేనేజ్ చేయాలా అని ఆలోచిస్తుంటాం గదా. కాని ఒక్కసారి ఆలోచించండి, అసలు సమస్య సమయం కాకపోతే బహుశా మనం తీసుకునే నిర్ణయాలే మనని వెనక్కి లాగుతున్నాయేమో. రండి, ఈరోజు సమయ నిర్వహణ గురించి మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక కొత్త కోణాన్ని చూద్దాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. మనం బిజీగా ఉన్నామా లేక నిజంగా ఉత్పాదకంగా ఉన్నామా? చూడండి, రోజంతా పనులతో గడపడం వేరు, నిజంగా ఏదైనా సాధించడం వేరు. కాని చాలామంది ఈ రెండూ ఒక్కటే అని పొరపడతారు. గుర్తుంచుకోండి, రోజంతా బిజీగా ఉండటమనేది పురోగతికి సంకేతం అస్సలు కాదు. అసలు విషయం ఏంటంటే, మన శక్తిని, మన సమయాన్ని సరియైన పనుల మీద పెడుతున్నామా లేదా అన్నది. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక కాస్ట్ ఉంటుంది. అది కేవలం డబ్బు మాత్రమే కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే అవకాశ వ్యయం. ఇంగ్లీష్లో అయితే ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఇది యాక్చువల్గా ఎకనామిక్స్లో వాడే పదం, కానీ మన లైఫ్లో ప్రతిదానికి వర్తిస్తుంది. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక పనికి సరే ఇది చేద్దామని అన్నామంటే ఆటోమేటిక్గా మనం చెయ్యగలిగే కొన్ని వందల వేల ఇతర పనులకి వద్దు అని చెప్పేసినట్టే. ఆ కోల్పోయిన ఛాన్సే, ఆ లాభమే అవకాశ వ్యయం అన్నమాట. దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. ఈ ఆపర్చునిటీ కాస్ట్ని రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, ప్రత్యక్ష ఖర్చులు. అంటే మన జేబులోంచి డైరెక్ట్గా పెట్టే డబ్బు. ఉదాహరణకి, ఏదైనా సామాను కొనడానికి ఓ 15,000 ఖర్చు పెట్టామనుకోండి, అది ప్రత్యక్ష ఖర్చు. ఇక రెండోది, పరోక్ష ఖర్చులు. ఇవి మనకు కనిపించవు, కానీ చాలా చాలా విలువైనవి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మన సమయం. ఒక పని మీద ఓ గంట సమయం పెట్టామంటే ఆ గంటలో మనం ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించొచ్చు, లేదా కనీసం రెస్ట్ అయినా తీసుకోవచ్చు. ఆ కోల్పోయినదే పరోక్ష వ్యయం. సో మన సమయమే అతి పెద్ద, మనకు కనిపించని ఖర్చనమాట. సరే, ఈ అవకాశ వ్యయం గురించి తెలిసింది కదా. మరి మన రోజువారీ జీవితంలో, ముఖ్యంగా పనిలో, ఈ కాస్ట్ని మనం నిరంతరం ఎలా చెల్లిస్తున్నామో తెలుసా? ఒకే ఒక కారణం: పరధ్యానం, అదే డిస్ట్రాక్షన్. ఈ విషయంలో కాల్ న్యూపోర్ట్ అనే రచయిత ఏం చెప్తాడంటే, మనం అత్యున్నత స్థాయిలో పనిచేయాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకే పని మీద పూర్తి ఏకాగ్రతతో ఎక్కువసేపు పనిచెయ్యాలి. దీన్నే ఆయన డీప్ వర్క్ అంటాడు. అంటే పనిలో పూర్తిగా లీనమైపోవడం అన్నమాట. పరధ్యానాలు మనల్ని ఎంతలా దెబ్బతీస్తాయో ఈ ఒక్క మాటతో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దీని వెనక ఒక సైన్స్ కూడా ఉంది. అదే అటెన్షన్ రెసిడ్యూ. అంటే ఏంటంటే, మనం ఒక పని నుంచి ఇంకో పనికి మారినప్పుడు మన బ్రెయిన్ వెంటనే స్విచ్ అవ్వదనమాట. పాత పనికి సంబంధించిన ఆలోచనలు ఇంకా మన మైండ్లో అలానే తిరుగుతూ ఉంటాయి. జస్ట్ ఒక్కసారి ఫోన్లో నోటిఫికేషన్ చూసినా, లేక ఈమెయిల్ ఓపెన్ చేసినా మన ఫోకస్లో కొంత భాగం అక్కడే ఉండిపోతుంది. దాంతో మనం చేస్తున్న కొత్త పని మీద మన పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. మన ఏకాగ్రతకి మనం చెల్లించే ఆపర్చునిటీ కాస్ట్ ఇదే. మరిలా కంటిన్యూస్గా మన అటెన్షన్కి కాస్ట్ చెల్లిస్తూ పోతే ఏమవుతోంది? మన బ్రెయిన్ పవర్ తగ్గిపోతోంది. దాన్నే కాగ్నిటివ్ డిప్లీషన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, చేస్తున్న పని ముందుకు సాగదు, చిన్న చిన్న తప్పులు ఎక్కువైపోతాయి, ఏకాగ్రత అస్సలు కుదరదు. ఫైనల్గా దీన్నే మనం కాగ్నిటివ్ బర్నౌట్ అని పిలుస్తాం. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా. మరి సరైన నిర్ణయాలెలా తీసుకోవాలి? దానికొక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీన్ని స్టీఫెన్ కోవే యొక్క టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఇందులో 2 విషయాలుంటాయి. ఒకటి ఆవశ్యకత, అంటే అర్జెన్సీ. 2 ప్రాముఖ్యత, అంటే ఇంపార్టెన్స్. మన పనులన్నింటినీ ఈ రెండింటి ఆధారంగా 4 భాగాలుగా విభజించుకోవచ్చన్నమాట. మొదటి క్వాడ్రెంట్ చూద్దాం. ఇక్కడ పనులు అర్జెంటుగా ఉంటాయి, ముఖ్యమైనవి కూడా. అంటే డెడ్లైన్లు, ఏవైనా పెద్ద సమస్యలు, సంక్షోభాలు, ఇలాంటివన్నీ. మనలో చాలామంది ఎక్కువ టైం ఇక్కడే గడిపేస్తుంటారు. ఇక 4గో క్వాడ్రెంట్కొస్తే, ఇవి అర్జెంట్ కాదు, ముఖ్యం కూడా కాదు. అంటే గంటల తరబడి సోషల్ మీడియా చూడటంలాంటివి. ఇవి కంప్లీట్ టైం వేస్ట్. కానీ అసలైన మ్యాజికంతా 2వ క్వాడ్రెంట్లో ఉంది. మన అసలైన ఎదుగుదల, విజయమంతా ఈ 2వ క్వాడ్రెంట్లోనే దాగి ఉంది. ఇక్కడుండే పనులు చాలా ముఖ్యమైనవి, కానీ అర్జెంట్ కావు. ఉదాహరణకి, మన కెరీర్ గురించి ప్లాన్ చేసుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం, ఇలాంటివి. మనం ఈ క్వాడ్రెంట్ 2 పనుల మీద ఎంత ఎక్కువ ఫోకస్ చేస్తే క్వాడ్రెంట్ 1లోని సంక్షోభాలు అంతగా తగ్గిపోతాయి. అయితే ఒక ప్రశ్న వస్తుంది: ఏవి ముఖ్యమైనవి అని ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కదా.
మనకు ఏది ముఖ్యమో తెలియాలంటే ముందు మన లక్ష్యాలేంటో మనకొక క్లారిటీ ఉండాలి. దానికి ఒక మంచి పద్ధతి ఉంది. దాన్నే వ్యక్తిగత అభివృద్ధి ప్రణాళిక లేదా ఐడిపి అంటారు. అంటే మన క్వాడ్రెంట్ 2లో ఏ పనులుండాలో తెలుసుకోవడానికి ఇదొక రోడ్ మ్యాప్ లాంటిది. ఇందులో ముందు మనల్ని మనం అర్థం చేసుకుంటాం, తర్వాత లక్ష్యాలు పెట్టుకుంటాం, వాటిని ఎలా సాధించాలో ప్లాన్ చేసుకుంటాం. మన ప్రాధాన్యతల్ని మనమే సెట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. మన అసలైన విలువలు ఏంటి? మనకు ఏ పని అంటే ఇష్టం? మన భవిష్యత్తు ఎలా ఉండాలనుకుంటున్నాం? ఏ పని చేస్తున్నప్పుడు మనకు సమయమే తెలియదు. ఈ ప్రశ్నలకు జవాబులు వెతికితే మనకు ఏది నిజంగా ముఖ్యమో క్లియర్గా అర్థమవుతుంది. సో మనం మొదలుపెట్టిన దగ్గరకే మళ్ళీ వచ్చాం. ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ కలిపి చూస్తే మనకొక పెద్ద పాయింట్ అర్థమవుతుంది. అదేంటంటే, సమర్థవంతమైన వాళ్ళు టైంని బాగా మేనేజ్ చేయరు. వాళ్ళు తమ ఎంపికలను, తమ చాయిస్లను బాగా మేనేజ్ చేస్తారు. విజయమనేది గడియారంతో పరుగెత్తటం కాదు, మన కంపాస్ని, అంటే మన విలువల్ని, లక్ష్యాల్ని ఫాలో అవడం. సమయం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ మనం చేసే ఎంపికలే మనల్ని వేరు చేస్తాయి. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఈ రోజు మనం చేస్తున్న చిన్న చిన్న ముఖ్యం కాని పనుల కోసం ఏ పెద్ద ముఖ్యమైన లక్ష్యానికి వద్దు అని చెబుతున్నాం? మన ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి? ఆలోచించండి.